ఐఏఎస్ అధికారులపై ప్రసార కథనం కేసులో కింది స్థాయి జర్నలిస్టులను ఎన్టీవీ బలి పశువులు చేసింది. ఆఫ్ ది రికార్డులో కథనం ప్రసారం కాగా ఎన్టీవీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి. ఆఫ్ ది రికార్డులో కథనానికి చైర్మన్, ఎడిటర్ రెస్పాన్సిబుల్ అవుతారు. కానీ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను బలిపీఠం ఎక్కించారు. పండగ వేళ కింది స్థాయి జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. సాధారణ జర్నలిస్టులను సిసిఎస్ అధికారులు విచారిస్తున్నారు. అయినప్పటికీ ఎన్టీవీ యాజమాన్యానికి చీమ కుట్టినట్లయినా లేదు. సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినప్పటికీ ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పట్టించుకోలేదు. కింది స్థాయి ఉద్యోగులను కావాలనే బలి చేస్తున్నారు. నెపం వారిపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఉద్యోగులు అరెస్ట్ చేసినప్పటికీ ఎన్టీవీ ఛానల్లో ఒక్క కథనం ప్రసారం చేయలేదు. ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయినా పట్టించుకోవడం లేదు ఆంధ్ర మీడియా. కనీసం స్క్రోలింగ్ కూడా పెట్టలేదు. పచ్చపాత సెల్ఫ్ డబ్బాలు. సహచర జర్నలిస్టులైనా పండగ చేసుకుంటున్నారు ఆంధ్ర అమాయకులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఐఏఎస్ల కథనంలో ఎన్టీవీ యాజమాన్యం రిపోర్టర్లను బాధ్యులను చేసింది. దీనిని ఎలా చూడాలి? ఆఫ్ ద రికార్డ్ లో ప్రసారమైన కథనానికి ఎడిటర్, చైర్మన్ నరేంద్ర చౌదరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా భాస్కర్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆనాటి నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి కూడా తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ ప్రాంత ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూడడం, ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ అయితే వాళ్ళని నిందితులుగా చూపించడం ఆంధ్ర వలసవాదులకు, వాళ్లకు వత్తాసు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలవోకగా మారిందని చెప్పుకోవచ్చు. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనం కేసులో ఎన్టీవీ రిపోర్టర్లు దొంతు రమేష్, చారి, సుధీర్ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ముగ్గురు సిసిఎస్ లోకి తీసుకొచ్చి విచారిస్తున్నారు. ప్రస్తుతానికి సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి నైతిక విలువలు ఉన్నటువంటి ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కనీసం ఛానల్లో ఉద్యోగులు అరెస్ట్ అయితే వాటిని ఖండించడం కానీ, దానిపైన వార్త వేయడం కానీ, కనీసం ఎవరికి చెప్పకుండా వాళ్ళ కోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేయకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవాళ నిజంగా తెలంగాణ జర్నలిస్టులు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇటువైపు ఉంటారనేటువంటిది కూడా చూసుకోవాలి. ఇవాళ సంబంధం లేనటువంటి రిపోర్టర్లను బలిపశువులుగా చేసి యాజమాన్యం ఆఫ్ ద రికార్డ్ గా చేసినటువంటి స్టోరీకి చైర్మన్ డెస్క్, ఎడిటర్ డెస్క్ అంటూ వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి వార్తలకు కనీసం అవగాహన లేకుండా పోలీసులు సైతం చిన్న స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేయడం కనుక మాత్రం అతిపెద్ద కుట్ర దాగి ఉంది. ఇది ఆంధ్ర మీడియా కుట్ర అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళతో భాగస్వామ్యమై కావాలనే కింది స్థాయి ఉద్యోగస్తులను ఇబ్బందుల పాలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ సంక్రాంతి పండుగ వేళ 3 రోజులు ఉండేటువంటి పండుగ సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో బయటకు వివిధ ప్రాంతాలకు వెళ్ళడం కానీ, సొంత గ్రామాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో పండుగ సెలబ్రేట్ చేసుకోవడం కానీ అందరికి కూడా ఉన్నటువంటి ఒక పండగ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే విధంగా దొంగల్లాగా, ఐఎస్ఐ టెర్రరిస్ట్ లాగా ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మాల వేసుకున్నటువంటి ఆ వ్యక్తిని కూడా చారిని ఇంట్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, మరొక రిపోర్టర్ సుధీర్ను సైతం అరెస్ట్ చేసి సిసిఎస్ తరలించడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ లోకాలను, తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసులతో ఇట్లాంటి దార్శికమైనటువంటి పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమకు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఓవైపు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంటే దానికి వంట పాడుతున్నటువంటి ఆంధ్ర మీడియా కావాలని వాళ్ళ చెప్పుతుల్లో ఉంటూ కింది స్థాయి ఉద్యోగస్తులను బలి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనాలపై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చూస్తుంటే ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పండగ వేళ జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కింది స్థాయి జర్నలిస్టుల మీద రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి జులుంగా ఇది తెలంగాణ జర్నలిస్ట్ సంఘం చూస్తుంది. ఐఏఎస్ అధికారులపై కథనం, అసలు ఆ కథనాన్ని వేసిందే, దాన్ని ఆ కథనాన్ని వండి వార్త చేసింది ఎవరు? బ్యూరోక్రాట్ల పేరుతో స్టోరీలకు బాధ్యులు ఎవరు తీసుకుంటారు? బాధ్యులను వదిలి నెపంతో మరికొరిపై వేసే కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఐఏఎస్ల కథనం లీక్ చేసింది ఎవరు అన్నటువంటి ఈ అంశాలు ఏం తెలియకుండా కనీసం ఆఫ్ ద రికార్డ్ లో వచ్చినటువంటి ఇతర హెచ్ఓడీస్ బాధ్యత వహించాల్సింది పోయి సంబంధం లేనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడానికి పోలీసులతో యాజమాన్యం కూడా కుమ్మక్కైంది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా కావాలని కొందరి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి
మంత్రి పైన వచ్చినటువంటి కథనంలో దోషులను వదిలేసి అమాయకులపై సర్కారు జులుం చేస్తున్నటువంటి కూడా తెలంగాణ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. 2 ఏళ్లుగా ఇప్పటికీ అనేక మంది జర్నలిస్టులపై కేసులు పెడుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, వారిపైన కక్ష సాధించే ధోరణి కొనసాగించడం, ప్రభుత్వాన్ని నిలదీసే జర్నలిస్టులను జైలు పాలు చేయడమే కాంగ్రెస్ పాలకులు నేర్చుకున్నటువంటి ఒక చట్టంగా తయారైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అనేటువంటి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th పిల్లర్ అయినటువంటి ఈ మీడియా వ్యవస్థను ఈ రకంగా ఇబ్బంది పాలు చేస్తూ గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వం చేస్తామని చెప్పినటువంటి మాటలు కావచ్చు, వాటిని అడుగడుగునా ప్రశ్నించేటువంటి జర్నలిస్టులను ఇట్లాంటి నెపంతో అరెస్ట్ చేయడం, వారిపైన దుందుడుగు చర్యలు వ్యవహరించడం మాత్రం ఎంతవరకు సరైందో ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు తమ మాట వింటారు కాబట్టి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి వ్యక్తులపైన కేసులు పెడతాం, ఖచ్చితంగా జైలుకు పంపిస్తామనేటువంటి వ్యవహారం కాంగ్రెస్ చూపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో కనీసం ఎన్టీవీకి సంబంధించినటువంటి ఛానల్ సిఇఓ గాని, ఛానల్ చైర్మన్ గాని, దాంట్లో ఉన్నటువంటి హెచ్ఓడిస్ లో ఉన్నటువంటి కనీసం నైతిక విలువలకు కట్టుబడి కనీసం ఆ వ్యక్తులు అరెస్ట్ చేస్తే వారి వార్తలు కూడా ప్లే చేయడం లేదంటే వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వంతో కుట్రకు తెరపిస్తున్న అర్థమవుతుంది. దట్టు ఈ 3 వ్యక్తులు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు. దొంతు రమేష్ గాని, పరిపూర్ణచారి గాని, సుధీర్ గాని, వీళ్ళందరూ కూడా నల్గొండ, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు. కానీ అధికారం ఉంది కదా అని హెచ్ఓడి ప్లేస్ లో ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు మాత్రం వీళ్ళని నిలికించి వాళ్ళు తప్పుకునేటువంటి పని చాలా స్పష్టంగా చేశారు. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. తెలంగాణ ఏర్పడి 18 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మీడియా సంస్థల అధినేతలు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఉంటూ ఇక్కడ ప్రభుత్వానికి వారు ఎంత చెప్తే అంత విధంగా తయారవుతూ వాళ్ళు చేసినటువంటి పనులకు తెలంగాణ జర్నలిస్టులను, నికార్సిన జర్నలిస్టులను, వార్తలను స్పష్టంగా చెప్పేటువంటి వ్యక్తులను, ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి అనునిత్యం పాటుపడేటువంటి 3 జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేయించారంటే ఇక్కడ ఉన్నటువంటి జర్నలిజం విలువలు ఏమవుతున్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం పుట్టినటువంటి టీ న్యూస్ ఛానల్స్ పైన కూడా అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ దాంట్లో సంబంధం లేనటువంటి కథనానికి, టీ న్యూస్ లో రానటువంటి కథనానికి అనేక మందిని దాంట్లో యాడ్ చేస్తూ చివరిగా టీ న్యూస్ ను కూడా చేశారు. అంటే గతంలో తెలంగాణ రాకముందు విజయవాడ పోలీసులు టీ న్యూస్ ఆఫీస్కి వచ్చి అప్పుడు ఇదే రకమైనటువంటి ఇబ్బంది గురి చేశారు. కానీ ఎవరు ఎన్ని చేసినా కూడా తెలంగాణ ఉద్యమం ముగ్గురుగా ఎగిసిపడేంత వరకు టీ న్యూస్ ఎట్లా పనిచేసిందో, తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా టీ న్యూస్ ఎట్లా పనిచేసిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రకంగా పూర్తి వ్యవస్థలో అందరితో సహకరిస్తూ ముందుకు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి, విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు, కానీ యాజమాన్యాలను మాత్రం కనీసం పట్టించుకోరు. యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు దీనిపైన రెస్పాండ్ కారో కూడా తెలియనటువంటి అవసరం కనిపిస్తోంది. నిరంకుశ పాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవహారం పాలించేటువంటి వారి చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా వివరించడం ఒకవైపు అయితే, దానికి వంత పాడుతున్నటువంటి ఆంధ్ర మీడియా భాగవతం మరోసారి వాళ్ళ కుట్రలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో, తెలంగాణలో మీడియా సంస్థలు పెట్టుకుని ఇక్కడ జర్నలిస్టులతో పనిచేయించుకుంటూ హెచ్ఓడి పొజిషన్ లో ఉండి చైర్మన్ పొజిషన్ లో ఉన్నటువంటి వారు మాత్రం ఇచ్చినటువంటి వార్తలకు కేవలం రిపోర్టర్లను బాధ్యతగా చేస్తూ కనీసం అరెస్ట్ అయినటువంటి వ్యవహారం తెలిసి దాన్ని వ్యతిరేకించకుండా, ఖండించకుండా, దాన్ని కనీసం అట్లాంటి న్యూస్ కూడా ప్లే చేయకుండా వాళ్ళ ఉద్యోగుల పట్ల, సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినా కనీసం వాళ్లకు నైతిక విలువలు లేకుండా వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకోవాలి. కాలోజీ మాటలు గుర్తు చేసుకుని ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమికొడదాం, ప్రాంతేతర ద్రోహం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమికొడదాం అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలి. నిజంగా కూడా జర్నలిస్టులను ఇవాళ తన కుటుంబంతో కలిసి దొంతులని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్న సందర్భంలో ఒక టెర్రరిస్ట్ లాగా సిసిఎస్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పరిపూర్ణాచారిని ఇంట్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యులను పండగ పూట భయభ్రాంతులకు బయట తీసుకురావడం, ఇక సుధీర్ను సైతం అరెస్ట్ చేసి కేవలం ఆయనను సిసిఎస్ తీసుకొచ్చి విచారించడం, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా పూర్తిగా 7 సంవత్సరాలలోపు ఉన్నటువంటి సెక్షన్స్. అట్లాంటి దాంట్లో కూడా కావాలని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మేము ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాం, మీరు నోరు మూసుకొని ఉండండి, మీరు ప్రశ్నిస్తే ఇది తప్పదనేటువంటి ప్రభుత్వ తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికైనా ఎన్టీవీ యాజమాన్యం రెస్పాండ్ అవుతుందో కాదో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు ఈ కేసుల పైన తెలంగాణ జర్నలిస్టుల సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం
సీసీఎస్ లో ముగ్గురికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.